సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా జ్యోతి ప్రకాశంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అతిథులందరినీ జ్యోతి ప్రకాశానికి రావాలని ఆహ్వానిస్తున్నాను. భూపేంద్రజీ, జయప్రకాష్ నారాయణ గారు, సత్యకుమార్ గారు, జ్యోతి. అక్షరం శక్తివంతమైందని ఎంఎస్కో విశ్వసిస్తుంది. అక్షరం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అక్షరం మనిషిలో చైతన్యాన్ని రగిలిస్తుంది. అక్షరం విశ్వాన్ని కదిలిస్తుంది అని ఎంఎస్కో విశ్వసిస్తుంది. అందుకే ఈ అక్షర సంపదకి మూలమైనటువంటి సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ఒక చిన్న శ్లోకం కుమారి నాదప్రియ కేయూరాణిన భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. థ్యాంక్ యూ. దేశం గురించి సమాజం గురించి ఆలోచించేట తపన ఉన్నవాడు ఎలా దొరుకుతుందని లేదా గూగుల్ అమ్మని అడిగి గూగుల్ అమ్మ ఏం చూపిస్తే చూసుకోవటం. అంతకుమించి మనకి ఆథెంటిక్గా సమాచారం దొరకదు. అనేక సంఘటనలు మన దేశ రాజకీయాల్లో ముఖ్యంగా చరిత్రలో జరిగిన అనేక సంఘటనలు, అనేక పరిణామాలు, వాటి ఆ పరిణామాల తర్వాత చూస్తుంటాం, చూసే ప్రయత్నం చేస్తుంటాం. టైం ఉండదు, ఓపిక ఉండదు, వెతికే శక్తి ఉండదు. చివరికి మళ్ళీ ఎవరో చెప్పింది వింటూ ఉంటాం, ఆర్గ్యూ చేస్తుంటాం. మనకు తెలిసింది, వాళ్ళకి తెలిసింది, ఏది నిజం ఏది కాదు అని. కానీ ఇలాంటి సందర్భంలో కొన్ని రచనలు మాత్రమే ఇలా వస్తాయి. ఆ రచనలు ఏం చెప్తాయి? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా నిర్ధారణ అయిన రోజున దేశం ఎలా చూసింది, సమాజం ఎలా చూసింది, ఎలా స్పందించింది అనిపించిన లేదు. కరోనా సమయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఎన్ని లాక్డౌన్లు వచ్చాయి, లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎలా జీవించారు అని తెలుసుకోవాలనిపించిన లేదు. మరొక డిమానిటేషన్, మరొకటి అనేక అంశాలు మనకు ఉన్నాయి. జిఎస్టీ దగ్గర నుంచి ఒకటి కాదు, అనేక అంశాలు మనకి చరిత్రలో వెనక జరిగిపోయిన అంశాలు మనం ఆలోచించినప్పుడు, వీటి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక నమ్మదగినటువంటి ఆధారపడదగినటువంటి ఒక గ్రంథం ఉంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది. కానీ మన అందరం చాలామంది చదువుకున్నాం, ఇంటి ఆదాయ వ్యయాల గురించి రాసుకుంటాం. కానీ దేశ రాజకీయాల గురించి డైరీలు రాసేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, నాకైతే కనబడలేదు. కానీ ఒక వ్యక్తిని నేను చూశాను. ఆ వ్యక్తి చేసిన పని ఏమిటంటే రాజకీయాల్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఇదే పని చేస్తూ వచ్చారు. దట్ ఈస్ వై సత్యకుమార్. కడప జిల్లాలో ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాడు ఈయన. వచ్చినప్పటి నుంచి విద్యార్థి నాయకుడు ఎదిగాడు. ఎలా ఎదుగుతారు విద్యార్థి నాయకుడిగా? లోపల రక్తంలో ఒక తపన ఉంటే ఈ సమాజం గురించి, సాటివాడి గురించి, దేశం గురించి ఆలోచించాలనేటువంటి ఒక ఆలోచన ఉంటే జరిగేటువంటి విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా నాయకుడు ఎదగలుగుతారు. ఇలా ఎదిగేటువంటి క్రమంలో ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు జనరల్ సెక్రటరీగా చేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఆయన శక్తిని, ఆయన యుక్తిని, ఆయన వాగ్దాటిని గమనించి వెంకయ్య నాయుడు గారు ప్రోత్సహించారు. అక్కడి నుంచి ఆయన
విద్యార్థి నాయకుడి దశ నుంచి ఆయన వెంకయ్యనాయుడు గారి సహచరణలో అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 3 సంవత్సరాల క్రితం ఆయన పూర్తిగా అఖిల భారతీయ జనతా పార్టీలో ఒక జాతీయ కార్యదర్శిగా నియమింపడి దగ్గర నుంచి పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు. అంకితమైన తర్వాత కర్ణాటకలో ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, కేరళలో రథయాత్రలు, అనేక కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర ఏమిటో మీకు తెలుసు. అలా ఎదిగినటువంటి సత్యకుమార్ ఒక డైరీ రాస్తూ వచ్చారు. ఆ డైరీలో దేశ రాజకీయాల్లో సంబంధించిన అనేక పరిణామాల గురించి, ఆ పరిణామాల కాలంలో సమాజం ఎలా స్పందించింది, ఎలాంటి అంశాలు చోటు చేసుకునే ఆయన వివరాలన్నీ కలిపితే అది సత్యకాలం అనే పుస్తకంగా రూపొందింది. ఇవాళ ఇట్ ఈస్ ఏ రెడీ రెకనర్ ఫర్ ద లాస్ట్ 3 years ఏం జరిగింది దేశ రాజకీయాలు తెలుసుకోవాలంటే సత్యకాలం. అలాంటి అద్భుతమైనటువంటి వర్క్ చేశారు సత్యకుమారు. ఆ పుస్తకాన్ని ఎంఎస్కు ప్రచురించింది. ఆ సందర్భంగా ఇవాళ మనం అంతా ఇక్కడ సమావేశమయ్యాం. ఒక దేశ రాజకీయాలని ఒక డైరీగా రాసుకొని దాన్ని ఒక పుస్తకంగా చేయాలనే ఆలోచన కలిగినందుకు ఖచ్చితంగా సత్యకుమార్ అభినందనీయులు. ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష స్థానంలో ఉన్న బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనంలా వరద నీటి వెల్లువలా దూసుకొస్తున్నటువంటి నాయకుడైన వారు ఈ సందర్భంగా తమ యొక్క అధ్యక్షోపన్యాసం చేస్తారు. అందరికీ నమస్కారం. సత్యకాలం ఈ పుస్తకావిష్కరణ యొక్క కార్యక్రమం సందర్భంగా వేదికపైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, అదేవిధంగా పెద్దలు, అనేక మందికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి వాస్తవ విషయాలను కుండబద్దలు కొట్టినట్టుగా వివరిస్తున్నటువంటి శ్రీ జయప్రకాష్ నారాయణ గారు, అదేవిధంగా పెద్దలు రామచంద్రమూర్తి గారు, నేటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నిటి సోదరుడు సత్యకుమార్ గారు, ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవానికి సత్య ఎంత పవర్ఫుల్లో, సత్యకాలం ఎంత పవర్ఫుల్లో, సత్యకలం కూడా అంత పవర్ఫుల్లే. సత్య గారితో చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాం కాబట్టి, కలిసి తిరిగినాం కాబట్టి వారి యొక్క ఆలోచన తెలుసు, వారి యొక్క నడవడి తెలుసు, వారు ఏ విధంగా కష్టపడతారు, ఏ విధంగా నిత్య జీవితాన్ని కొనసాగిస్తారు, ఏ విధంగా క్రమశిక్షణతోని తమ జీవితాన్ని కొనసాగిస్తారు నాకు చాలా సందర్భాలు తెలుసు కాబట్టి, కలిసి తిరిగాం కాబట్టి. వెంకయ్యనాయుడు గారి యొక్క రథయాత్ర సందర్భంగా సత్యకుమార్ గారు పరిచయం నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ ఒక క్రమశిక్షణతో ఆ రోజు కూడా దేశ రాజకీయాలు ఆలోచించేవారు, రాష్ట్ర రాజకీయాలు ఆలోచించేవారు, ప్రపంచం గురించి కూడా ఆలోచించేవారు. మేము ఇంటర్నల్ వర్క్ చేసేవాళ్ళం, నాయుడు గారికి ఏమన్నా చేయడం, ఆఫీస్ వర్క్ అంతా చేసేవాళ్ళం మేము. సత్య గారు అప్పటి నుంచి కూడా ఆర్టికల్ రాసేవారు. నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో సూచన సలహాలు ఇవ్వడము, తెలిసింది చెప్పడము, తెలియని విషయాలను అనేక మంది మేధావుల దగ్గర నుంచి కానీ అనుభవం తెలుసుకొని చెప్పడం. ఇది ఆ రోజు కూడా సత్యకుమార్ వస్తున్నారు, మొదటి నుంచి కష్టపడే వ్యక్తి. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఆల్ ఇండియా సెక్రటరీ అనేక బాధ్యతలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా సత్యకుమార్ పర్యటిస్తూ ఉంటారు. పార్టీ విషయంలో పార్టీ ఏ బాధ్యత తప్పైపోయినా కూడా నేను చాలా సందర్భాలు ఫోన్ చేస్తూ ఉంటా. అన్నయ్య ఏడు ఉంటే ఇలా కర్ణాటక అంటారు, రేపు ఫోన్ చేస్తా ఏడంటే యూపీ అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడంటే కలకత్తా అంటారు. అంత బిజీ ఉన్నప్పుడు కూడా ఒకవైపు పార్టీ గురించి ఆలోచించడం, తనకి ఇచ్చిన బాధ్యత నెరవేర్చడం, దాంతోపాటు సత్యకాలం పేరుతోని ఆర్టికల్స్ రాయడం. నేను నిన్న బుక్ పైన చూసింటే నేను అది చూసిన తర్వాత సత్యకాలంలో చాలామంది మిస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ బుక్ ద్వారా చూసే ప్రయత్నం అవకాశం వస్తుంది. చాలామంది వేడి చేస్తున్నారు, వారి యొక్క ఆర్టికల్ చూసిన తర్వాత సత్యకాలం కోసం వేడి చేసే పరిస్థితి వచ్చిందంటే అంత మంచి సబ్జెక్ట్తోని అంత మంచి విషయాలను సత్యకాలం యొక్క ఆర్టికల్స్ ద్వారా మనకు వివరించే ప్రయత్నం చేస్తుందంటే నిజంగా సత్యకుమార్ గారికి ఈ సందర్భంగా
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే ఎక్కువ పార్టీకి సంబంధించి దేశానికి సంబంధించి ఆర్టికల్ రాస్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది, చదవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అప్పుడప్పుడు మిస్ అయ్యారో ఈ బుక్స్ ద్వారా చదివే అవకాశం వచ్చింది, అందరూ చూడాల్సింది. అందుకే సత్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దానిలో మొదటి చాప్టరే బాగుంది. 1975లో జూన్ 25 ఎమర్జెన్సీ డే ఇందిరాగాంధీ గారు ఏ విధంగా ఎమర్జెన్సీ డే వివరించారో, ఏ విధంగా దేశం మొత్తం అల్లకొల్ల మీద ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారో ఆ కాలం చూసిన తర్వాత స్టార్టింగ్ అక్కడ నుంచి. దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే 8వ నిజాం ఆఖరి పాలన. మీకు తెలిసి ఎవరు 8వ నిజాం? చాలామంది నవ్వుతున్నారు, ఎందుకంటే ఆయన చూస్తే నవ్వుతుంది అందరికి. ఆయన పేరు చెప్తానే చాలామంది నవ్వుతున్నారు ఇవాళ రేపు. కేసీఆర్ గారు యొక్క వ్యక్తిత్వము, కేసీఆర్ గారి యొక్క పాలన, నిజాం మీద కేసీఆర్కి ఎంత ప్రేమ ఉందో కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవ విషయాన్ని చెప్పారు సత్య గారు. అది తప్పకుండా ప్రతి తెలంగాణలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తప్పకుండా చదవాల్సిందే, దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. చదవడం కాదు, 10 మంది చదివించాల్సిందే. అదేవిధంగా మోడీ గారి యొక్క సుపరిపాలన, ఇలా తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక విశాల దృక్పథంతో కంకణం కట్టుకునే విధంగా మోడీ గారు కష్టపడి దేశం కోసం పనిచేస్తుండో, దేశ ప్రజల కోసం పనిచేస్తుండో అనేక విషయాలను స్పష్టంగా మనకు అందించినటువంటి బుకే సత్యాకాలం. కోవిడ్ సందర్భంలో ప్రపంచమంతా అతకూతలమవుతుంటే ఈ దేశ ప్రజలను కాపాడేటువంటి ఒకటి కఠిన దీక్షతోని ఏ విధంగా అనేక సంక్షేమ పథకాలని ఏ విధంగా కఠిన నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలను కాపాడిండో, కరోనా ముక్త్ భారత్ని ఏ విధంగా సాధించడమో సత్య గారు సత్యకాలంలో వివరించడం జరిగింది. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికల ముందు కఠిన నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాల విషయంలో హామీ ఇచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా వాస్తవ విషయాలను హామీలు నెరవేర్చుదో దాని స్పష్టం. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత చాలా పేపర్స్, అనేక ఛానల్ కూడా మోడీ గారికి వ్యతిరేకంగా ఇలా ఈ ప్రభుత్వ నిర్ణయం తప్పు అనే విధంగా అనేక ఛానల్స్ కానీ చాలా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి అనేక పత్రికలు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అనేక కథనాలు వచ్చినాయి. ఒక దశలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీడియా అంతా వన్ సైడ్ అయిపోయింది. ఏ ఆర్టికల్ చూసినప్పుడు కూడా 370 ఆర్టికల్ రద్దు చేయడం తప్పు అని చెప్పి ఆర్టికల్స్ వస్తున్నాయి. ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది కావచ్చు అని చెప్పి ఒక పరిస్థితిలో భయపడుతున్న పరిస్థితిలో చాలామంది సత్య గారు లాంటి యొక్క మేధావులు కానీ అటువంటి ఆలోచన వాళ్ళందరూ కూడా 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి వాస్తవ, దానివల్ల జరిగే అనర్థాలను వాస్తవ విషయాలను చూపేటటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇటువంటి ఆర్టికల్స్ రావడం వల్లనే ఈరోజు వాస్తవ విషయాలను ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకుంటే కుహనా సెక్కుల కానీ అనేక మంది వ్యక్తులు మేధావి అనేటువంటి ముసిగేసుకొని సమాజాన్ని ఏ విధంగా చీలుస్తున్నారో, దేశంలో ఏ విధంగా అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళ విషయాలే వాస్తవంగా నమ్మేటువంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చే ప్రమాదం ఏర్పడదు. కాబట్టి సత్య గారు లాంటి యొక్క ముఖ్యమైన వ్యక్తులందరూ మేధావర్గంతో కూడా వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం చేయడం నిజంగా సంతోషం. ఇక్కడ 370 ఆర్టికల్ గురించి మాలాంటి కార్యకర్తలు అందరికీ తెలుసు. అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పటి నుంచో ఇంట్లో 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి 370 ఆర్టికల్ వల్ల జరిగే ఇబ్బందులు ఏవో ప్రతి భారతీయ జనతా పార్టీ కాదు, వేరే ఏ పార్టీకి తెలియదు. చాలామందికి 370 ఆర్టికల్స్ తెలియదు. కానీ పరివార క్షేత్ర కార్యకర్తలు కానీ విద్యార్థి పరిషత్ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరిని కదిలిసినా కూడా 370 ఆర్టికల్ వల్ల జరిగే అనర్థం ఏంటంటే ఏం మొహమాట పడకుండా అక్కడే చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే అనేక మంది కార్యకర్తలు 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి చేసిన ఆందోళనలో ప్రాణత్యాగం చేశారు. అనేక మంది కష్టపడి పనిచేశారు, అనేక మంది ఆందోళన కార్యక్రమాలు చేశారు. మన కాశ్మీర్ ఫైల్ చూస్తాం, కేవలం 1% కాశ్మీర్ ఫైల్స్లో 1% మనకు చూపెట్టింది. ఇటువంటి సంఘటనలు అనేక 370 ఆర్టికల్ వల్ల ఇవాళ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయనే విషయాన్ని మనము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు సందర్భంలో 370 ఆర్టికల్ రద్దు చేస్తాం ప్రభుత్వం ఏర్పడుతుంది హామీ ఇచ్చిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అనేక సందర్భాలు చెప్తా ఉంటాను. నేను 370 ఆర్టికల్ను రద్దు చేసేటువంటి సభలో నేను పార్లమెంటు సభ్యునిగా ఉండడం నిజంగానే గర్వంగా ఫీల్ అవుతున్నాను. పార్లమెంటు సభ్యునిగా గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డానో, కానీ 370 ఆర్టికల్ రద్దు చేసే సభలో పాల్గొని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ మోడీ గారు అదే పేరు, అరే అనేక మంది కార్యకర్తలు, అనేక మంది దేశభక్తులు
370 ఆర్టికల్ రద్దు కోసం ప్రాణత్యాగం చేశారు చాలామంది. వాళ్ళ త్యాగాలను వృధా ఓనియా నేను ఎట్టి పట్ల నా కార్యకర్తలకు త్యాగాలను వృధా ఓనియా, నా దేశభక్తుల త్యాగాలను వృధా ఓనియా. ఏ 370 ఆర్టికల్ కోసం ప్రాణత్యాగం చేసిండ్రో ఆ 370 ఆర్టికల్ రద్దు చేస్తాను ఎన్నికల ముందు హామీ ఇచ్చినా తప్పకుండా రద్దు చేసి తీరుతా అని చెప్పి కార్యకర్తల త్యాగాలను గుర్తించి 370 ఆర్టికల్ రద్దు చేస్తాం కదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఆ విషయాన్ని స్పష్టంగా సత్యాకాలంలో సత్య గారు చెప్పడం నిజంగా సంతోషం. అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి అదే పరిస్థితి. పూర్తిగా అసలు రామమందిర నిర్మాణం ఎందుకు జరిగింది, చాలామంది ప్రపంచమంతా ఆలోచిస్తున్నారు. అరే భారతదేశం ప్రజాస్వామ్య దేశమే, దాని అనుమానం లేదల్లా. కానీ 80% మంది హిందువులు ఈ దేశంలో ఉంటారట. కానీ హిందూ దేశం అన్నారు దేశాన్ని. 80% మంది హిందువులు ఈ దేశంలో ఉంటారట. వాళ్ళ రాముడు, వాళ్ళు ఆరాధించే రాముడు అయోధ్య రాముడు, వాళ్ళ దేవుని యొక్క జన్మస్థలము అయోధ్య. 80% హిందువులు ఉంటారట. హిందూ దేశం అన్నారు దాన్ని, ప్రజాస్వామ్య దేశం, లోక దేశం, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉంటాయి. కానీ వాళ్ళ ఆరాధ్య దైవమైన శ్రీరాముడి యొక్క గుడిని రాముడు జన్మించిన స్థలంలో కట్టడానికే ఇబ్బంది పడుతున్నట్ట వాళ్ళందరూ కూడా. ఇదెక్కడి హిందూరా, ఇదెక్కడి భారతదేశారా అని చెప్పి ప్రపంచ దేశాలని ప్రశ్నించినాయట. వాళ్ళ దేవాలయం నిర్మించుకోవడానికి రాముడు జన్మించిన స్థలంలో రామాలయాన్ని నిర్మించుకోవడానికి కూడా ప్రాణత్యాగం చేస్తున్నారట. ఇదెక్కడి దేశంలో, ఇది ఎక్కడ హిందూరా అని చెప్పి ప్రపంచ దేశాలని ప్రశ్నిస్తున్నాయట ఆ రోజు. అందుకే కరసేవకులు బలిదానం అయిపోయారు ఆ రోజు. 80% ఉన్న హిందువుల దేశంలో అయోధ్యలో రాముడు జన్మించిన స్థలంలో రామ మందిర నిర్మాణం చేసుకోవడానికి కరసేవకులు కరసేవ చేసే సందర్భంలో అప్పుడు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో అంతమంది కరసేవకులు బలిదానం కావడాన్ని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. వాళ్ళ గుడి కట్టడానికి ప్రాణత్యాగం చేసిన పరిస్థితి భారతదేశంలో వచ్చిందని చెప్పి. అందుకే మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు, ప్రభుత్వం అధికారం రాకముందు, రాముడు జన్మించిన స్థలంలో ఎట్టి బస్సులో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం నిర్మించి తీర్థమని చెప్పి అయితే హామీ ఇచ్చిరో అప్పుడు ఆ పార్లమెంట్లో మోడీ గారు చెప్పారు, నా దేశంలో హిందువుల ఆరాధ్య దేవుడు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఎట్టి బస్సులో నా కరసేవకుల త్యాగాలను వృధావనియా. రాముని గుడి నిర్మించడానికి నా కరసేవకులు ప్రాణత్యాగం చేశారు కాబట్టి నా కరసేవకుల త్యాగాలు వృధావనియా. నా కరసేవకుల త్యాగాలను గుర్తిస్తూ ఎట్టి బస్సులో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఈ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం నిర్మించి తీర్థమని చెప్పి ఇలా భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. దాన్ని పూర్తిగా వాస్తవ విషయాలను ఇలా సత్యగారి దాన్ని వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరూ కూడా చాలామంది మేధావులు ఉన్నారు. అందుకే ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తున్నాను, మేధావి వర్గం మౌనంగా ఉంటే దేశానికి అరిష్టం. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో భయపడుతున్నారు. ఎందుకో భయపడుతున్నారు. మరి మేధావర్గం అంటే వేదిక జయప్రకాష్ నారాయణ గారి దగ్గర చూస్తూ ఉంటాను నేను. అంటే మాలాంటి వాళ్ళకు అనేక మంది కార్యకర్తలకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. కానీ ఇలాంటి మహానుభావులు మీరు వాస్తవ విషయం చెప్తున్నప్పుడు ఆ సోషల్ మీద తెలుసుకున్న తర్వాత తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. మేము వాస్తవ విషయం గ్రహించే ప్రయత్నం చేస్తాం. మాకు అవకాశం సమయంలో వేదిక ద్వారా సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఇదే జయప్రకాష్ నారాయణ గారు కామ్ ఉంటే అనేక విషయాలు తెలిసేటి కావు. నాకైతే సత్య గారు కామ్ ఆర్టికల్ రాకుండా ఉంటే నాకు కూడా అనేక విషయాలు తెలిసేటి కావు. నాకు కూడా కానీ తెలిసిన విషయాలను 10 మంది చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు అనేక మంది మేధావులు ఒక భయానక వాతావరణంలో వాస్తవ విషయాలు చెప్పలేని పరిస్థితిలో మేధావర్గం మౌనంగా ఉంది. కాబట్టి ఈరోజు అవాస్తవాలనే వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి అనేక రాజకీయ పార్టీలు చేయడం వలన సమాజంలో అనర్థాలు జరుగుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మేధావులు ఇటువంటి వేదిక ద్వారా మనం సమాజానికి అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేక విషయాలను వారి యొక్క సత్యాకాలంలో మనకు వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా సత్య గారికి ఇదే మేధో శక్తిని, ఈ శక్తి సామర్థ్యాన్ని, ఈ ఆలోచనను తప్పకుండా కలిగించాలి, అమ్మవారిని కలిగించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఉన్నప్పుడు ఊరికే యథాలాపంగా చూస్తే అప్పుడు ఎలా మోదీ గారు మన్ కీ బాత్లో ఏం మాట్లాడారు, ఫలానా సంఘటన ఎలా స్పందించారు, ఇలాంటి చిన్న చిన్న అంశాలు మనసు స్పృశించే అంశాలు సత్యకాలంలో ఉన్నాయి. ధన్యవాదాలు సంజయ్ గారు. ఇప్పుడు నవ్ ఐ రిక్వెస్ట్ one of the very effective, efficacious and dependable leader, Sri Bhupendra Yadav ji, to release the Satyakalam. Sir, please, I request all the guests to join.
రామచంద్రమూర్తి గారు నాకు చాలా ఆత్మీయులు. గత 3.5 దశాబ్దాలుగా ఆయన ఉదయం పత్రికలో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, వార్తలో చేశారు, సాక్షిలో చేశారు. ఇటు ఎక్కడ చేసినా హీ మేడ్ ఏ మార్క్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, హిస్ పెన్మ్యాన్షిప్. ఆయన దగ్గర స్పష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది, సూటిగా లోతుగా విషయాన్ని ప్రజెంట్ చేసేటువంటి టెక్నిక్ ఉంటుంది, కన్విక్షన్తో రాసేటువంటి తత్వం ఉంటుంది. ఇలాంటి ఒక ఉత్తమ జర్నలిస్ట్కి ఉండే లక్షణాలు ఏమిటి అంటే వివాదాలకు వెళ్ళరు, కానీ వివాదాలు ఎప్పుడు ఒక ఆలోచన కలిగించేది మాత్రం ఖచ్చితంగా రాస్తారు. సంపాదకు ఉండాల్సిన లక్షణాలు ఉన్న వ్యక్తి రామచంద్రమూర్తి గారు. దయచేసి వారి సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. మళ్ళీ సంజయ్ గారు, నా పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో గత 3 ఏళ్లుగా సత్యకుమార్ గారు రాసిన వ్యాసాల సంకలనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇప్పుడే పత్రికలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కొన్ని అటు, కొన్ని ఇటు. నేను అటు ఉన్న పత్రికలో పనిచేశా, ఇటు ఉన్న పత్రికలో పనిచేశా. ఎటు ఉన్న పత్రికలో పనిచేసినప్పటికీ నాది మాత్రం ప్రజాపక్షమే, ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజలకి ఏది అవసరమో, ఏది హితమో అదే చెప్పాలనే ఒక సంకల్పంతో దాదాపు 5 దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నా. నేను ఆంధ్రజ్యోతి కొంతకాలం మూతపడిన సంగతి మీకు తెలుసు. అంటే 2000 సంవత్సరానికి పూర్వం లాస్ట్ డే ఆఫ్ ది లాస్ట్ 1999 డిసెంబర్ 31 మూతపడింది. దాని తర్వాత 2002లో తిరిగి ప్రారంభించినప్పుడు నేను దానికి సంపాదకుడిని. అంతకుముందు దానికి నాలుగు వెంకటేశ్వరరావు గారు కోసమే పెట్టిన పత్రిక అది. ఆయన మహానుభావుడు, తెలుగు జర్నలిజంలో శిఖరాయమానుడు. ఆయన తర్వాత నండు రామ్మోహన్ రావు గారు, దాని తర్వాత వెంకటరావు గారు సంపాదకులుగా ఉన్నారు. దాని తర్వాత నేను, ఇప్పుడు కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆంధ్రజ్యోతిలో ఒక సంప్రదాయం ఉంది, అంటే చాలా పత్రికలు అదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి. కానీ ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా ఎడిట్ పేజీలో ప్రముఖులతో రాయించడంతో పాటు వివిధ పార్టీల నాయకులతో కూడా వ్యాసాలు రాయించడం పరిపాటి. ఇప్పుడు సత్యకుమార్ గారితో పాటు చిదంబరం గారు కూడా రాస్తారు. ఒకరోజు సత్యకుమార్ గారు వస్తే మరో రోజు చిదంబరం వస్తారు, ఇంకో రోజు రామచంద్ర గుహ వస్తారు, మరో రోజు రాజ్దీప్ సర్దేశాయ్ వస్తారు. అంటే వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో ఉండి ప్రపంచాన్ని, దేశాన్ని, ప్రజల్ని గమనిస్తూ వ్యాఖ్యానించే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. జయప్రకాష్ నారాయణ గారు రాశారు కొంతకాలం, వెంకయ్యనాయుడు గారు రాశారు, బండి సంజయ్ గారు రాశారు. ఆంధ్రజ్యోతిలో ఎడిట్ పేజీలో అన్ని ప్రముఖ రాజకీయ నాయకులు, అన్ని ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు ఎప్పుడొకప్పుడు వ్యాసాలు రాసి ఉంటారు. అంటే దీంట్లో ఒక అంతరార్థం ఉంది. రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి, అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాయో సామాన్య ప్రజలకు అర్థం కాదు, సామాన్య పార్టీలు కూడా అర్థం కాదు. ఉదాహరణకి అగ్నిపథ్ ఉంది. అగ్నిపథ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ముందు వివరంగా ప్రజలందరికీ చెప్పుంటే హింస జరిగేది కాదేమో నా అభిప్రాయం. అపార్థం చేసుకొని అల్లర్లు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అదే ఒక కాలంలో ఒక పేపర్లో ఈ నిర్ణయం వెనుక ఎటువంటి అధ్యయనం జరిగింది, ఎన్ని దేశాల్లో ఇటువంటి వ్యవస్థ ఉంది, మన దేశంలో ఎందుకు పెట్టారు, దీన్ని పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని రాసి ఉంటే అది ప్రజలకు అర్థమవుతుంది. అట్లా రాయగల వాళ్ళు ఎవరంటే ఆ పార్టీలో ముఖ్యమైన పాత్రలో ఉన్నవాడు. ఇప్పుడు సత్యకుమార్ గారు చాలా కాలంగా మిత్రులు, వెంకయ్యనాయుడు గారితో కలిసి పనిచేశారు ఆయన. దాని తర్వాత అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు దేశంలోని ముఖ్యమైన బీజేపీ నాయకుల్లో ఒకరు, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అంతకుముందు కేరళ, కర్ణాటక, అండమాన్ నికోబార్ మొత్తం పెద్ద నాయకులందరికీ తలలో నాలుగుగా ఉంటూ మొత్తం వ్యవస్థని అర్థం చేసుకొని ఆ బీజేపీ ఎటు పోతోంది, ఎందుకు పోతోంది అని తెలిసిన వ్యక్తి. ఆయన రాస్తే మనకి ఆ కార్యకారణ సంబంధం తెలుస్తుంది, ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలో తెలుస్తుంది. ఒక అధికార పార్టీ ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంది అని చెప్పే పద్ధతి, ఆ చెప్పే వ్యక్తి కూడా
అధికార పార్టీలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న వ్యక్తి, అమిత్ షాకి దగ్గర, నరేంద్ర మోదీకి దగ్గర, మొత్తం నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో ఉండి మనకి ఆ విషయాలు చెప్తున్నారు కాబట్టి వాటికి సాధికారికత ఉంటుంది. వాటిని మనం గమనంలోకి తీసుకొని మన నిర్ణయం మనం తీసుకుంటాం. ప్రజలు వాళ్ళు స్వేచ్ఛాజీవులు, ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటేయచ్చు ఈ దేశంలో. కానీ నిర్ణయం తీసుకునే ముందు అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పిన అంశాన్ని గమనంలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే అది హేతుబద్ధంగా ఉంటుందని ఉద్దేశం. అందుకనే ఆ కాలం అటువంటి కాలమ్స్ ఆంధ్రజ్యోతిలో పెట్టారు. ఆ కాలం రాయడానికి అవకాశం సత్యకుమార్ గారికి వచ్చింది. అంటే ధర్మం 4 పదాల మీద నడిచే రోజులు అవి. దాని తర్వాత త్రేతాయుగంలో 3 పదాల మీద, ద్వాపరయుగంలో 2 పదాల మీద, ఇప్పుడు ఒంటికాల మీద కొంటుకుంటూ ధర్మం నడుస్తుందని అనుకుంటాం మనం. ఇప్పుడు సత్యకాలం రాయటం ఏంటంటే సత్యకాలం ధర్మం 4 పదాలు నడిచిన రోజుల్లో ఎట్లా సత్యవాక్కు ఉండేదో అట్లా చెప్పాలని సంకల్పం చెప్పుకున్నారు అనమాట సత్యకుమార్ గారు. ఇది సత్యకాలం అయినా కాకపోయినా ఈ సత్యకుమార్ గారికి అలా అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన యువకుడు, మంచి పొజిషన్లో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఇంకా ఎదగాలని, ఇంకా అభివృద్ధికి రావాలని, ఈ కాలం ఇంకా కంటిన్యూ చేయాలని కోరుతూ ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు. మోదీ గారు అంబేద్కర్ని అనుసరిస్తున్నారు, అంబేద్కర్ని ఫాలో అవుతున్నారు. ఎలా అనుసరిస్తున్నారు, ఎలా ఫాలో అవుతున్నారు? ఈ ఆలోచన రాగానే మనం ఎవరిని చెప్పాలన్నా, మనకు కన్విక్షన్ కావాలన్నా ఎలాగా అంటే అనేక సంఘటనల్ని అలా ఏర్చి కూర్చి ఒక మాలలాగా దాన్ని వచ్చిన క్యాప్సూల్. ఆయన సంస్కరణాభిలాషి. సంస్కరణ అంటే పాలనలో సంస్కరణలు కావాలి, రాజ్యాంగంలో సంస్కరణలు కావాలి, వ్యక్తిలో కూడా సంస్కరణ కావాలి. మనం అవన్నీ సంస్కరణ సరిపోతుందంటే కాదు, మనిషి కూడా మారాలి. ఆయన తప్పించే వ్యక్తి ఒక తపస్సులా చేస్తున్నారు ఆయన. ఇవాళకి ఆయన సమయంలో మోస్ట్ ఆఫ్ ది టైం దీని మీద ఖర్చు పెడతారు ఆయన. లా, క్రైమ్స్, సమాజంలో మన యొక్క బాధ్యత, పౌరుల బాధ్యత, ఇలా అనేక అంశాల మీద తీవ్రంగా ఆలోచిస్తుంటారు. దాని మీద నలుగురితో డిబేట్స్ పెడుతుంటారు, జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇలాంటి ఒక అపురూపమైనటువంటి, అసాధారణమైనటువంటి, దేశభక్తుడైన ఒక ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ ప్రకాష్ నారాయణ ఇప్పుడు వారి సందేశాన్ని ఇస్తారు. సభకి నమస్కారం. మీరంతా అనుమతిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాను. మన ముఖ్య అతిథి వచ్చారు. 22 భాషలు నా దేశం. మన మానాన్ని మనం మాట్లాడుకుని ఆయన అతిథిగా పిలిచాను, కూర్చోబెట్టి ఎందుకు పిలిచాను అనుకుంటే హైదరాబాద్ మనకు అగౌరవం. మామూలుగా తెలుగు నాట నేను తెలుగులోనే మాట్లాడడం అనేది నియమంగా పెట్టుకున్నాను ఎప్పుడు కూడా. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్నది తెలుగు మీడియంలో అయినా, గ్రామంలో, పల్లెటూరులో, పాఠశాలలో అయినా కూడా కాలక్రమేణా ఆంగ్లం మీద మక్కువ, ఆంగ్లం అవసరం వల్ల ఇంగ్లీష్లో ఆలోచించడం అలవాటైంది. కాబట్టి నేను తెలుగులో మాట్లాడినప్పుడు అనుక్షణం ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగు అనువదిస్తుంటాను. చాలామందికి ఈ రహస్యం తెలియదు. ఆలోచన ఇంగ్లీష్లో, అనువాదం తెలుగులో. కాబట్టి మీ అనుమతితో ఇంగ్లీష్లో మాట్లాడతాను, సరేనా? భూపేంద్రజీ, in your honor, I thought I should speak in English. Otherwise, my fear is you will not come back to Hyderabad. And Hyderabadis and Telangana people and Telugu people are extremely hospitable. We don't have chauvinism about language or something else. There's no other state which is more hospitable to the national culture, pan-Indian culture, than the Telugu land. I can assure you. I know pretty well, intimately. First, my heartiest congratulations to Satya. Wonderful job done. That your columns have been published as a book now, so that it's there for history as a record. And for those who are interested, they can actually understand the way your mind is working, your party is working, your government is working, our government is working. Government is ours, party may be yours. What I like about Satya is the lucidity, the clarity of communication, and the ease of reading. Just now he was telling me that his family's mother tongue technically was Marathi. I did not know until today. Because 6 generations ago, their family migrated from Maharashtra. Incidentally, technically, my mother tongue is Marathi. Because I grew up in Maharashtra, the first language I learned was Marathi. Today, I did not know Telugu at that time. When I came to Andhra Pradesh for education in the village, I could not speak Telugu, or with difficulty. And you can imagine in a village what happens when the kid doesn't know Telugu well. But now I don't know a single word of Marathi.
But I still have that obvious affinity and love for Western India and Maharashtra in particular. Apart from that, the second thing about what he writes is, he articulates his party's point of view and his point of view with clarity and calmness. Differences of opinion are inevitable, even in a family, even between brothers, a wife and husband. Inevitably, there will be difference of opinion. If there are two people with identical views on everything, one must be the slave of the other. It's not possible to have identical opinions on everything. But the way we resolve difference of opinions is the key to democratic progress. Do we abuse each other, attack each other, question each other's motives? Because you don't agree with me, I say you're not a patriot or you're a scoundrel. This is a terrible, uncivil culture, which has become all too common in our country. Satya always tries to express his point of view without calling the other people names. And that is vital for our country. I congratulate you, Satya, for setting an example. And I hope that will be emulated by every party functionary, in every party. You can disagree without being disagreeable. And even when there are two diametrically opposite points of view, there are some elements where there is agreement. Mahatma Gandhi always said, if you start with the points of agreement, then see where the disagreement is, and try to accept the other person's point of view to the extent possible, then there is a middle path possible. Otherwise, Telugulo తాబట్టను కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టయితే there cannot be resolution. That's not democracy, that's not civilized society. Human beings formed a society to come together, work together for common goals. It is that spirit that I see in Satya, and I hope that will pervade, and I wish you all the very best. On the dais today, you have three functionaries of the national ruling party. Our honored chief guest, the Union Minister, Shri Bhupendra Yadav ji, from Haryana, if I'm not mistaken. Rajasthan, okay. My apologies. Bandi Sanjay, our state BJP president, and of course Satya. What is remarkable in the Indian context, it should not be remarkable, it should be normal in politics. But in the Indian context, what is remarkable about this is, to the best of my knowledge, none of them have a pedigree. They are not there because of their parents or grandparents or great-grandparents. None of them is there because of a caste. I don't even know what Satya's caste is. I don't know what Sanjay's caste is, honestly. Until today, I did not know that Satya's origins were Marathi. To the best of my knowledge, they certainly don't have 100 crore rupees. Anybody in Hyderabad or Vijayawada would think it's an insult to be a politician without 100 crore rupees to be spent. And yet, whatever be your opinion, my opinion about a political party, that people who work hard, committed to their political ideology, who are disciplined, who are systematic, will rise irrespective of origins. This should happen in every single political party. That it's happening only in one major party in the country is a tragedy for India. Whether it's BJP or Congress or TDP or TRS, I believe politics is a noble endeavor. I truly believe that. We made it an ignoble endeavor in a large measure because we made our elections commerce. We know in Telangana and Andhra Pradesh and Tamil Nadu and Karnataka, at least these four states, Bhupendra ji, if you don't spend 30 to 40 crores for an assembly constituency, you are not a serious contender in 90% cases. When I first used to tell people 26 years ago about 1 crore being the cost in Andhra Pradesh, people in North India thought I was exaggerating. I'm not prone to exaggerating. By now, people know pretty well, at least those who know me, that I don't exaggerate. I simply state the truth as I see it. It is a shame. We are used to it, therefore we think it's normal. It's an absolute disgrace. If a party cannot function democratically, if a party cannot give space to every citizen who wants to be politically engaged on equal terms, if individuals cannot rise in a party by virtue of their merit and hard work, not pedigree and patronage and money, then that's no longer a political party, it's a private estate. My appeal is, you are happy because your party scores above others in this respect, but India is not safe. We need to make sure that every single party in that respect becomes like you, and even you become even better and imitate or emulate the best practices in the world.
Because it's easy to be number one when everybody is a distant number two. Therefore, our standard, our bar should be the best in the world, not the second best or third best or the worst in India. Otherwise, over time, every party will have a tendency to decline, become moribund, be disconnected from the people, and create a plutocracy unrelated to the lives of ordinary people. I feel genuinely proud. Whether I like your ideas sometimes or not doesn't matter. Whether I agree or disagree, that there is a political process in which Indians as Indians, beyond caste, region, religion, language, without immense money power, and without pedigree, and without patronage, that they can rise in the political process should be a source of great pride to all Indians, irrespective of our political persuasion. And I congratulate you for that, and I hope you will keep that up for the next 2-3 generations and lift the other parties up for the sake of India, because we require healthy and strong political competition. You may want other parties to be decimated, but we as Indians want healthy competition and strong political parties and healthy public discourse. As Nehru said once, if India wins, who loses? If India loses, who wins? Oftentimes, our love of ourselves as human beings, or our loyalty to our political party, and oftentimes a party for the time being we are associated. In many cases, honestly, God knows who is in which party. Sometimes, being indelicate and tactless, I keep asking many friends, in which party are you now? Because I really don't know. I don't follow the newspapers on a day-to-day basis. It's impossible to know who is there. But unless we recognize that if India loses, there's nobody who is going to win. There's something beyond party to which we all should subscribe. And that was the legacy of freedom struggle. That is the true meaning of nationalism, not jingoism, not idolatrous patriotism, but a sense of kinship and a sense of collective interest, common interest that transcends sectional and individual interests. And today, unfortunately, oftentimes, including in recent days, everything's about the short-term political mileage today. Let the country be damned. And I support or oppose not on the basis of merits of an issue and facts and evidence and logic, but whether I like that party or I'm loyal to that party today or not. If I am now in Modi's party, whatever Modi does is fantastic. If I'm opposed to Modi's party in another party, whatever Modi does is terrible. There's no midway. The same thing tomorrow, some other party does it, another party comes to power, that is fantastic. You know, I know this is true in India largely. This is not civilized discourse. This is not honest discourse. This is not even a dignified discourse. This is undignified. This is slavish. This is not only undemocratic and foolish, it's actually slavish. It diminishes us as human beings. Whether Modi says, or KCR says, or Stalin says, or Jagan says, irrespective of who says, can I go into what is said? What is the evidence? What is the logic? Is it in public interest or not? Is there a better alternative? If we don't think of that, that means we as human beings do not respect ourselves. We become so slavish, so tribal in the worst sense of the term, we don't even respect ourselves and our children. If we love ourselves, if we love our families, if we love our future, after all of us, one thing that unites all Indians, Hindu, Muslim, upper caste, lower caste, rural, urban, rich, poor, north, south, there's one thing that unites all of us. We all live and die for our children. Even the most corrupt fellow, even the worst gunda and murderer, or the most noble person, we all live and die for our children. If we do not think of our children's future in examining public issues, if everything is colored by who said it, rather than what is said and why it is said, that country is a tragic country. That nation will become the poorer. And our society is already paying a very heavy price. It will pay a greater price. Do you remember 30 years ago, youngsters may not recall that, every year, unfailingly, all the bank employees of India used to go on a national strike. Why? Opposing computerization. Why? Jobs will be lost. Every single party, and I'm ashamed to say, every single party used to support them. If they thought for a moment about India's interests, imagine what the future would be. That would never have happened. I can cite any number of examples, from telephones to 100 things. We have to love our children and our future more than we are scared of somebody
or we love some leaders or some parties. We have to put the nation above the party. Today's challenge, in my humble opinion, is focused, unrelenting, uninterrupted economic growth for the next 15 or 20 years. We bungled a great deal. We chose a model which was well-meaning but utterly unwise. We paid a very heavy price, very heavy price. I'm sure the elders here would recall, that means people of my age, I'm now an elder, you would recall 30, 40 years ago, if you wanted a telephone, as I did, I remember I paid 8,000 rupees on the Own Your Telephone scheme. At that time, 8,000 rupees was the per capita income of Indian people. It was not 8,000 rupees today, it was the per capita income of Indian people. Waited for 2 years to get the telephone. I thought I was very lucky because I was in government, I had some influence, something happened, etc. And we used to pay in those days, for a trunk call for a town 30 kilometers away, or village 30 kilometers away, we used to pay about 30, at least when I joined service, when there was no STD dialing also, about 3 to 5 rupees, which was a princely sum in those days, when the dollar was about 7 rupees. A 30-kilometer trunk call for 3 minutes. If you wanted an immediate call, it was called lightning call, we paid 8 times that amount. We used to wait for evening 8 o'clock or whatever, when the price is lower, this, that, etc. Because we made terrible economic choices. We learned some lessons. We now have to ensure that those lessons are internalized, that this country marches forward irrespective of political party, who is the chief minister, prime minister, MLA, MP. This is incidental, we are all ephemeral. We come and we go. This nation, our children's future, is eternal. We are a 5,000-year-old civilization, unique, unlike any other nation on earth. We owe it to ourselves, our legacy and our posterity, to focus on what will happen to my children, my grandchildren 20, 30 years hence. We will not live beyond 20, 30 years, many of us, at least those who are now well past into their 60s. But the future will still be there, whether we live or not. If anything undermines the economic growth project of India, it will be the gravest tragedy, because millions upon millions are suffering indignity, humiliation, want on account of poverty. 6 crore people are becoming poor in India every year. Every year, they're descending into poverty only because of lack of health care. 6 crore Indians every year. More than 1.5 lakh Indians every single day. We can easily correct that if we don't focus on what can be done with our resources, our technology. Forget the petty partisanship. Make politics a noble endeavor to transform, not to perpetually fight with the lust for power without any purpose. Then I think all of us in public space, those in politics, outside, in media, we all will be judged by history very harshly, very, very harshly. We may think no end of ourselves, but the future will not be kind to us, because truth cannot be suppressed forever. One final word. I have one grouse against your party, Bhupendra ji. I must also tell you that I am not given to Sashapishal antara Telugulo. I am given to speaking straight as I see it. The hope and expectation of many, many people, particularly those of us who grew up in the emergency generation, many of us here, and my own life was shaped by emergency. If emergency did not happen, I would have been a medical doctor somewhere in this country or abroad. Our hope was that once a party which went through all that, which saw 60 years or 70 years of enormous unfulfilled potential, would work towards transformation of the political system itself. Not merely play by the existing rules, but better, and therefore succeed very well. Good, you are succeeding. But India should win much more than your party winning. If 30, 40 crores is required in at least some of the states of India, and other states are slowly following suit, if vote buying has become endemic, if short-term freebies at the cost of long-term good have become endemic in state after state in the country, you know that, I know that, what's happening. Your own state, home state, Rajasthan is a good example. Our states, the two Telugu states are good examples. I'm not excluding my states. Bengalis, Punjabis, state after state, at the cost of the future of the country, at the cost of what the government ought to be doing, rule of law, public order, justice, rule of law. Basic infrastructure, some efforts are being made, we appreciate that. But basic amenities, water, stormwater drainage, sewerage,
Quality education, there's a good policy in place, now we have to operate it. Let's hope it will happen. But quality healthcare without a burden on the people. Unless these are in place, unless a climate for economic growth is firmly in place, not by talk but by action, we cannot fulfill our potential. But for all this to happen, our politics must be transformed. Our electoral system must be looked at very, very deeply, not superficially, not some slogans, but really deeply. How do you ensure, this is the last point I'm making, pardon me, I took a little longer than expected, Sanjay Garu. Once in a while you get a little emotional, though I try and not be emotional. What are the practical purposes of politics? Forget the political theories. One, a party must provide a platform for all the concerned citizens to be engaged in the political process, as you are doing. And that's the reason why you are all here. I appreciate that. Most of the parties are not doing it. You cannot join many other parties without the blessings of somebody, unless you are a palanquin bearer forever in life. Two, you must rise within the party and within the country politically through ethical and rational means, not by spending money, not by dividing people, not by offering freebies at the short term, at the cost of the long-term good. If you don't have a political climate to make it happen, you're not a well-governed country. Your democracy is very flawed. It's democracy all right, but it's very, very flawed democracy. Three, you must be able to provide alternative policies and ideas, not merely attacking each other, abusing each other, burning buses and burning trains, and blocking traffic and obstructing ordinary day-to-day lives, but providing real, viable, rational, effective alternatives. And finally, the capacity to deliver once you get the mandate. I am absolutely certain these conditions are not fulfilled today, including in Telangana, where Bandi Sanjay is working so hard. You have seen how hard your by-election was, how much money was spent. Every Telangana person knows, every AP person knows, I don't have to mention it here. If your government is not capable of changing it, or our government but your party is not capable of changing it, with the kind of public esteem that you enjoy, with the sacrifices you made for decades, then India's aspirations are not fulfilled. Then you may win, India will continue to lose in significant measure. My humble appeal is, and this is from a concerned citizen who has absolutely no axe to grind, this must be, I know how hard it is to govern. I know every day there are day-to-day issues. I'm sure the Prime Minister's plate is full. Who should be the next president? How do you manage the politics? And now kids are on warpath. How do you somehow bring them back to the peace and order or something else? So every day there are 1,000 things. Yes, these are necessary. But great leadership is about imagination of the future, about transforming institutions, altering incentives, and therefore changing outcomes. A nation does not become great by merely plodding and pushing and pulling and surviving. Economic growth is vital, but political transformation is equally vital for the long-term sustenance of democracy. Otherwise, countries like China are saying democracy is no good. Already, a near majority of Indians are saying we don't want democracy. That's not a happy sign. We owe it to ourselves. Our commitment to our country is far greater than our organizations, far greater than our political parties, far greater than a leader or somebody else. This nation deserves a fundamental change. You now have the priceless opportunity. My appeal is humbly, the Union Cabinet, your political party and other parties, bury the hatchet, focus on what needs to be done to get the best into public life, to allow their rise, to provide alternative choices, and to deliver efficiently and swiftly so that India will not forever lament about missed opportunities, bad governance, and poverty. We deserve something better and more and quickly. Once again, I congratulate Satya for a wonderful job. Pardon me for being very straight. If people like me don't speak the truth as they see it, there's no purpose for me being here. And I think all of you will be shocked if I don't speak truth. By now, you all know what I stand for. My appeal is, you can change it. You have a priceless opportunity which nobody had for about 3 or 4 decades. Focus on the bigger picture and have your names etched in history forever. You will earn our gratitude. Irrespective of who is in power today or 20 years hence, you will have changed history. Deng Xiaoping's name can never be forgotten from human history. It transformed China. You can do that too. I wish you all the very best. Thank you. Our level best to apply our mind to the ideas that you have floated here today. And I believe our minister is also kind enough to take your suggestions to heart. Who has made a mark of his leadership in the national scene,
and who has emerged as one of the strong pillars of Bharatiya Janata Party. I request him to kindly deliver his valuable message. Thank you very much. आज के सत्यकलम के बुक रिलीज के कार्यक्रम में मंच पर उपस्थित भारतीय जनता पार्टी तेलंगाना के प्रदेश अध्यक्ष डॉक्टर संजय पांडे जी, श्री जयप्रकाश जी, श्री मूर्ति जी, मेरे मित्र और जिनकी पुस्तक का विमोचन हो रहा है, श्री सत्य जी, पार्टी के वरिष्ठ पदाधिकारी, सभी प्रबुद्धगण भाई और बहनों। जब सब लोग बोल रहे थे तो जयप्रकाश जी ने मेरे को बोला कि आपको कुछ समझ में आ रहा है। मैंने कहा भाषा तो नहीं लेकिन भाव समझ में आ रहे हैं। और भाषा से ज़्यादा भाव महत्वपूर्ण होता है। हमारा देश इस मामले में सौभाग्यशाली है कि हमारे पास बहुत संपन्न भाषाएं हैं और भारत की सभी भारतीय भाषाओं और क्षेत्रीय भाषाओं का समान रूप से विकास होना चाहिए। सत्य जी को मैं बधाई देना चाहूँगा। उन्होंने मेरे से 4-5 महीने इस पुस्तक के आने की और एक एडिट रूप से पुस्तक को उन्होंने लिखने की बात कही थी और मैंने कहा कि मुझे कॉपी ज़रूर देना, इसका अनुवाद होगा तो मैं और उसको पढ़ूंगा। लेकिन मेरा ये मानना है कि बोलने से ज़्यादा लिखना कठिन होता है। हम पूरे दिन बोल सकते हैं लेकिन पूरे दिन लिख नहीं सकते। बोले हुए को मना कर सकते हैं कि मैंने तो नहीं कहा था, लेकिन लिखे हुए को नहीं मना कर सकते। और कम से कम जब अपनी पुस्तक लिख करके दो तो आप वापस नहीं आ सकते, क्योंकि ये तो आपकी किताब में परमानेंट लिखा गया। इसलिए जो ऐसा लिखने का काम करते हैं वो राजनीतिक लोग साहसी भी होते हैं। तो मैं साहसी होने के नाते भी सत्या जी को इस पुस्तक विमोचन की बधाई देता हूँ। सबसे बड़ा विषय है आज के कॉन्टेम्प्रेरी विषयों पे लिखना। अभी जब जयप्रकाश जी बोल रहे थे तो मेरा ये मानना है कि कॉन्टेम्प्रेरी विषय और उसके चैलेंजेस समय के साथ बदल जाते हैं और हमारे जो लक्ष्य होते हैं वो हॉरिज़न की तरह होते हैं जहाँ धरती और आकाश कभी मिलते नहीं। सिविलाइजेशन के इस दौर में जैसे जैसे आर्थिक, सामाजिक और इवन टेक्नोलॉजिकल एस्पेक्ट बदलते हैं तो समूह भी बदलते हैं, अर्बनाइजेशन के स्वरूप भी बदलते हैं, समाज के मूल्य मान्यताएं भी बदलती हैं और राजनीति भी बदलती है। इवन पॉलिटिक्स में, कम्युनिकेशन में एक समय में लिखना सबसे बड़ा माना जाता था। 1930 और 40 के दशक में कोई भी बड़ा नेता होता था वो किसी न किसी अखबार का संपादक होता था। समय बदला तो माइक आ गया, जो बहुत अच्छे वक्ता होते थे, अच्छे नेता होते थे। समय बदला तो टीवी आ गया, जो अच्छे डिबेटर होते थे, अच्छे नेता होते थे। और समय ऐसा भी आ गया है कि जो सोशल मीडिया पे प्रभावी है वो कम्युनिकेशन को भी प्रभावित करते हैं। अमेरिका जैसे देश में भी कम्युनिकेशन को लेकर के नई नई विधा आ रही है। इसलिए जो आपने पॉलिटिक्स के बारे में कहा, ये सच है कि पॉलिटिक्स में कम्युनिकेशन एक बड़ा आर्ट होता है और कम्युनिकेशन के इस आर्ट में अपने विचारों के द्वारा लोगों को जोड़े रखना, ये राजनीति की सबसे बड़ी ताकत होती है। भारतीय जनता पार्टी के जो सफल होने का कारण है कि भारतीय जनता पार्टी ने अपनी स्थापना से लेकर के आज तक की अपने 70 सालों से ज़्यादा की यात्रा, मतलब जनसंघ को हम ये माने कि भारतीय जनता पार्टी ने अपनी राजनीतिक यात्रा को जनसंघ की विरासत में लिया है, तो जनसंघ की विरासत में जो यात्रा भारतीय जनता पार्टी ने जारी रखी है, अगर 1950 में भारतीय जनता पार्टी ने राष्ट्रवाद का नारा देकर के एक विधान और एक प्रधान, एक निशान, एक झंडा होना चाहिए, अगर उस राष्ट्रवाद के विषय को 1950 में लेकर के संकल्प को व्यक्त किया तो 2020 में आने पर भी उससे डिगे नहीं, उसी को लोकतंत्र से प्राप्त करके 370 को हटा के प्राप्त किया। विचार की कंसिस्टेंसी। दूसरा,
भारतीय जनता पार्टी ने अगर डेमोक्रेसी को लेकर के अपनी यात्रा को शुरू किया तो जनसंघ की यात्रा को जनता पार्टी में भी समाहित कर दिया ताकि पार्टी रहे ना रहे लेकिन डेमोक्रेसी सर्वाइव कर। कभी कोई ऐसा राजनीतिक दल नहीं है जिसने अपने आप को केवल इसलिए किसी पार्टी में विलय किया हो कि उसने लोकतंत्र को बचाने का संकल्प पार्टी का सबसे बड़ा विचार। तीसरा, भारत के जीवन मूल्यों को लेकर के हम एक बड़े विचार परिवार का हिस्सा है, इसलिए बाद में जब लोगों ने कहा कि आप अपनी कार्य पद्धति और अपने नैतिक मूल्यों से विसर्जन करो तो उन्होंने उसको छोड़ना स्वीकार किया, लेकिन वापस से भारतीय जनता पार्टी बना के अपने मूल्यों पर ही आगे बढ़ना स्वीकार किया। और इतना ही नहीं, अगर हिंदुस्तान में हम शुरू से देखें तो काफी राजनीतिक दल, समाजवादी पार्टी के दलों को तो विशेष रूप से मैंने उत्तर भारत में पारिवारिक संपत्ति में बदलते हुए देखा है, वरना लोहिया जी की विचारधारा को लेकर के चलने वाले दल उत्तर प्रदेश में पारिवारिक पार्टी बन गए और बिहार में पारिवारिक पार्टी बन गए। लोहिया जी के विचार मूल्य अलग चले गए और दल अलग जाकर के खड़े हो गए। दक्षिण में भी कोई विचार के नाम पे कोई पार्टी आई, वो अपने आप में, जो आप भी बता रहे थे, वो एक तरीके से परिवार की निजी प्रॉपर्टी बनकर रह गई। लेकिन जनसंघ से लेकर आज तक हमने डायनेस्टी वर्सेस डेमोक्रेसी की लड़ाई को लड़ा, तो हम डायनेस्टी को हराने में और डेमोक्रेसी को जिताने में खड़े रहे। और इसलिए कम्युनिकेशन की भाषा बदल सकती है, लेकिन कम्युनिकेशन की भाषा बदलने के साथ अपना विचार और अपने मिशन को लेकर के काम करने की भावना भारतीय जनता पार्टी में खड़ी रही। और इसलिए कोई भी पार्टी जब अपने आप को आगे बढ़ाने का काम करती है तो सबसे बड़ी बात किसी भी पार्टी के लिए विषय होता है कि पार्टी के विजन को आगे बढ़ाने के लिए उसके पास मिशन पे जीने वाले लोग हैं या नहीं। और आप सही कहते हैं कि पार्टी से बड़ा देश होता है, और हम ये मान लें कि एक पार्टी से पूरे देश का लोकतंत्र चलता है, ऐसा नहीं है। देश में बहुदलीय राजनीतिक व्यवस्था होनी चाहिए, विचारों की अभिव्यक्ति और स्वतंत्रता होनी चाहिए। हमारी पार्टी भी इस बात को मानती है कि हम संविधान को इस देश का धर्म मान करके चलते हैं। हम मानते हैं कि भारतीय संविधान के हिसाब से पूरे देश का संचालन होना चाहिए, इसलिए अभिव्यक्ति की स्वतंत्रता के लिए अन्य लोगों को भी ऐसा चलना चाहिए। हमने चल करके दिखाया है, इसलिए आज हम देश की राजनीति के केंद्र बिंदु पर हैं। मुझे अच्छी तरह ध्यान है कि जब 2014 में और 2019 में भारतीय जनता पार्टी सत्ता में आई, पूर्ण बहुमत आने के बावजूद भी भारतीय जनता पार्टी अपने सहयोगी दलों को लेकर के सरकार में, और मुझे अच्छी तरह ध्यान है 2014 में जब हमारी पार्टी सरकार में आई थी तो माननीय प्रधानमंत्री जी ने ये कहा था कि मेरी सरकार गरीब कल्याण के लिए समर्पित सरकार है, और अगर पिछले 7 साल में देश में सबसे बड़ी उपलब्धि है तो ये इस देश ने जो कमाल करके दिखाया है, लास्ट माइल डिलीवरी और टारगेटेड डिलीवरी। सबसे बड़ा विषय जो है राजनीति में परिवर्तन का, राजनीति जब तक हैव्स और हैव नॉट्स की लड़ाई चलेगी, राजनीति जब तक वर्गों के संघर्ष के रूप में चलेगी, राजनीति जब तक संपत्तियों पे कब्जे के रूप में चलेगी, वो राजनीति देश का भला नहीं कर सकती। जब तक देश के संसाधनों का एक्सेस देश के गरीब वर्ग तक नहीं होगा, तब तक देश की राजनीति सफल नहीं हो सकती। और इसलिए पिछले 7 सालों में चाहे 10 करोड़ महिलाओं को उज्ज्वला पहुंचाना हो, चाहे हर गांव में बिजली को पहुंचाना हो, चाहे 10 करोड़ किसानों को सम्मान निधि पहुंचाना हो, चाहे देश के 28 करोड़ श्रमिकों का रजिस्ट्रेशन करना हो, और चाहे कोरोना जैसी महामारी से लड़ते हुए देश में स्वदेशी टीका बना करके 125 करोड़ लोगों का वैक्सीनेशन करना हो, हमने लास्ट माइल डिलीवरी करी, टारगेटेड डिलीवरी करी। ये ट्रांसपेरेंसी भारतीय जनता पार्टी ने देश की राजनीति में लेकर की। और इसलिए राजनीति में अगर हिंदुस्तान की राजनीति को आगे बढ़ाना है तो भारतीय जनता पार्टी का मानना भी कि देश में गवर्नेंस पे बहस होनी चाहिए, और देश के नौजवानों को भी लगना चाहिए कि गवर्नेंस पे बहस होनी चाहिए। प्रधानमंत्री नरेंद्र मोदी जी की राजनीति की सबसे बड़ी ताकत है कि उन्होंने गवर्नेंस को देश की राजनीति का मुद्दा बनाया है। और इसलिए जो गवर्नेंस का जो विषय है, जब हम गवर्नेंस का विषय कहते हैं तो गवर्नेंस का अर्थ ही जो पहला विषय आपका है कि जो पॉलिटिक्स है उसका कंसर्न जो है, उसकी जो प्रायोरिटी है वो एथिक्स के ऊपर, रैशनल पे आधारित होनी चाहिए। जब हम गवर्नेंस को मुद्दा बनाएंगे तो गवर्नेंस वही गवर्नेंस पे अकाउंटेबल हो सकते हैं जिनके एथिकल वैल्यूज स्ट्रांग होंगे और जो अपने रैशनल के हिसाब से बता सकेंगे कि हमने देश के भले के लिए काम किया है। अल्टरनेटिव पॉलिसी की बात चलती है और समय समय पर अल्टरनेटिव पॉलिसी पे काम करना भी चाहिए। और इसलिए पहली बार इस देश में वित्त व्यवस्था
ये पॉलिटिक्स से और ऊपर उठ करके एक हमारे कोऑपरेटिव फेडरलिज्म के हिसाब से चले तो जीएसटी जैसा बड़ा सुधार ये सरकार करके आई है। आखिर जीएसटी जैसे बड़े सुधार में आज हम देश में नए तरीके से टैक्स का संग्रह देख रहे हैं। लोग कहते थे कि अगर जीएसटी आएगा वो दुनिया में सरकार वापस नहीं आई। जीएसटी भी सफल हुआ, जीएसटी के कारण देश का कोऑपरेटिव फेडरलिज्म भी मजबूत हुआ, देश की अर्थव्यवस्था को भी गति मिली और उससे ज्यादा बहुमत के साथ ये सरकार आई। भारतीय जनता पार्टी ने मोदी जी के नेतृत्व में सिखाया है कि हम देश के लिए, गवर्नेंस के लिए अपने मूल्यों को नहीं, देश के गवर्नेंस को बढ़ाने का काम करेंगे। और इसलिए अल्टरनेटिव पॉलिसी जो सरकार ने बार बार लेकर आए, कंसेंसस के साथ पैदा करी है। ये कोई काम नहीं है कि हमने 1950 से लेकर लगातार देश में एक पंचवर्षीय आयोग बना करके रखा और यहाँ से प्लानिंग कमीशन में लोग जाया करते थे। राज्यों को ये लगा करता था कि हमारे को प्लानिंग कमीशन में झुकना पड़ता है। एक कोऑपरेटिव फेडरलिज्म के नाते सरकार ने उसकी जगह नीति आयोग लाकर एक पूरा कंसल्टेटिव माहौल और एक फाइनेंस कमीशन के द्वारा ट्रांसपेरेंट तरीके से, जितना तेलंगाना को पैसा पिछले 75 सालों में नहीं मिला उससे ज्यादा, और फाइनेंशियल आंकड़े सरकार ने बड़ी ट्रांसपेरेंसी के साथ राज्यों को उनके हक का पैसा दिया। हाँ, ये जरूर है कि राज्यों का पैसा जिन राज्य सरकारों ने नीचे तक खर्च नहीं किया, उसके लिए भी सत्य के लिए लड़ने का काम ये भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को है, क्योंकि गवर्नेंस को नीचे तक पहुंचाना ये हमारी पॉलिटिकल प्रतिबद्धता है, ये हमारा कमिटमेंट है। और इसलिए मैं मानता हूं कि राजनीति में आगे लगातार जाने के लिए कैपेसिटी बिल्डिंग का काम लगातार रहना चाहिए और पार्टी ने विशेष रूप से, हम तो मानते हैं सभी राजनीतिक दलों में होना चाहिए, लेकिन भारतीय जनता पार्टी में हमेशा कैपेसिटी बिल्डिंग को लेकर के, कार्यकर्ताओं के प्रशिक्षण को लेकर के काम चलता है। और इसलिए मैं सत्या जी को बधाई देना चाहूँगा कि हमारी पार्टी के कार्यकर्ता उसी कैपेसिटी बिल्डिंग के आधार पर, अपने अनुभव, अपने राजनीतिक विषयों के आधार पर अगर पार्टी के विचारों को आगे के लिए लिखते हैं, अपने संवाद को साझा करते हैं, कॉन्टेम्प्रेरी राजनीति में अपने विषय और विचारों को करते हैं, तो वो देश में एक तरीके से नई समृद्ध राजनीतिक परंपरा जिसको पार्टी बढ़ाना चाहती है उसको बढ़ाने में मददगार साबित होगा। सत्या जी के साथ जब मैं कर्नाटक में था तो काम करने का अवसर हुआ, मैं बिहार में प्रभारी था तो काम करने का अवसर हुआ, मैं अभी उत्तर प्रदेश में भी उनको काम करते हुए देखा। और अभी मैं मजाक कर रहा था जयप्रकाश जी से, उन्होंने पूछा मैं हरियाणा का हूँ, तो सामने से आवाज आई मैं राजस्थान का हूँ। तो मैं उनको कह रहा था कि मैं जन्म, शिक्षा, पढ़ाई लिखाई मेरी राजस्थान से हुई, नेटिव में हरियाणा का हूँ, प्रैक्टिस मैंने सुप्रीम कोर्ट दिल्ली में करी और लोगों को लगता है मैं बिहार से भी हूँ। और कभी कभी मेरे को लगता है कि नहीं, शायद मेरे को ऐसा लगता है कि जब मैं ग्रेटर हैदराबाद के इलेक्शन में आया तो हैदराबाद के लोगों को लगता था कि मैं हैदराबाद से तो नहीं लेकिन हम सब ये इस देश की सबसे बड़ी ताकत है। भारतीय जनता पार्टी की, जो आप सही कह रहे हैं, सबसे बड़ी ताकत ये है कि हमारे जैसा सामान्य कार्यकर्ता जो कोई अपना क्षेत्र नहीं बनाता है, कोई अपनी जगह नहीं बनाता है, कोई अपना व्यवसाय नहीं खड़ा करता है, ये पार्टी और संगठन की ताकत है कि राज्य हो ना हो, लेकिन पार्टी अपने संगठन की ताकत के आधार पर किसी भी कार्यकर्ता को इतना बड़ा अवसर देती है, इतना बड़ा सम्मान देती है। मुझे लगता है ये होना, ये भारत की सबसे बड़ी अल्टरनेटिव जो राजनीति का उदाहरण है, जो भारतीय जनता पार्टी के द्वारा ही किया जा सकता है। और इसलिए मैं बहुत सारे विषयों को बहुत अच्छे तरीके से और बहुत अच्छे विचार की दृष्टि से जयप्रकाश जी ने रखा, हमारे बाकी के वक्ताओं ने रखा। इस कार्यक्रम में बुलाने के लिए मैं सत्या जी का भी आभार व्यक्त करता हूं, आप सबका आभार व्यक्त करता हूं। और मैं ये विश्वास करता हूं कि जो पुस्तक सत्यकलम सत्या जी ने लिखी है, वो पुस्तक आप सबको पसंद आएगी। इसका अनुवाद भी मुझे जरूर मिलेगा। आप सबको बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत। సభాధ్యక్షులు, చిరకాల మిత్రులు, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకొని కౌన్సిలర్గా, బ్యాంకు డైరెక్టర్గా, తర్వాత ఎంపీగా ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథిగా ఉంటున్న శ్రీ బండి సంజయ్ గారు, విద్యార్థి దశలోనే విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉంటూ లా తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఒక మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకొని అధివక్త పరిషత్ సంచాలకులుగా ఉంటూ
చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వహించి తనకు బాధ్యతలు ఇచ్చిన అనేక రాష్ట్రాల్లో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఎక్కడ బాధ్యత ఇస్తే అక్కడ పార్టీ విజయకేతనం ఎగరేయడంలో ముఖ్య భూమిక వహించి ఇవాళ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటున్న ముఖ్య నాయకులకి కళ్ళు చెవులుగా పనిచేస్తూ ఇప్పుడు కేంద్రంలో లేబర్ ఎంప్లాయ్మెంట్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ మంత్రిగా ఉంటున్న పెద్దలు భూపేంద్ర యాదవ్ గారికి రాజకీయాల సంస్కరణల కోసం సమాజంలో మార్పు కోసం వ్యక్తిగత జీవితంలో విలువల కోసం తను ఎంతో కష్టపడి సాధించుకున్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ని తృణప్రాయంగా వదిలేసి ఈ సమాజానికి తన వంతుగా ఏదో సాయం చేయాలి, మార్పు తీసుకురావాలని పరితపించి లోక్ సత్తాను స్థాపించి ఇవాళ నిరంతరం ఆ మార్పు కోసం పరితపిస్తున్న పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు సంచలనాలకి దూరంగా ఉంటూ వాస్తవాలకి దగ్గరగా ఉంటూ తను నమ్ముకున్న జర్నలిజంలో విలువలకి కట్టుబడి ఉంటూ తర్వాత ప్రజా సమస్యల మీద ఇన్సెన్సిటివ్గా ఉంటున్న ప్రభుత్వాన్ని ఒక అంకుశంలాగా నిరంతరం ప్రజా సమస్యల్ని గుర్తు చేస్తూ జర్నలిజంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న పెద్దలు రామచంద్రమూర్తి గారు ఈ సత్యకాలం సామాజిక రాజకీయ వ్యాసాల సంకలనాల్ని ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చిన ఎంఎస్కో పబ్లిషర్ ప్రతినిధి శ్రీ వల్లీశ్వర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన హైదరాబాద్ నగరంలోని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సీఎం రమేష్ గారు ఉన్నారు, రామకృష్ణ రాజు గారు ఉన్నారు, అరుణ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ హైదరాబాద్ పట్టణంలో పెద్ద వైద్య సంస్థలు నడుపుతున్న డాక్టర్లు ఉన్నారు, విద్యా సంస్థలను నడుపుతున్న విద్యావేత్తలు ఉన్నారు. ఇంతమంది ఇంత సమయం వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నేను అందరికీ మొదటగా ధన్యవాదాలు, శతకోటి వందనాలు సమర్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, సత్యకాలం ఈ పుస్తకానికి ఆంధ్రజ్యోతి వారు ఎందుకు ఆ పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ పర్ఫెక్ట్గా కలిసి వచ్చిందని నేను అనుకుంటాను. సత్యకాలం, ఆ సత్యకాలం గురించి వారు మొదటి యుగంలోని సత్యకాలం గురించి వారిని ఉద్దేశించి వారు పెట్టిండొచ్చు. కానీ నేను ఇంగ్లీష్లో చెప్పడానికి సత్యకాలం అని చెప్తుంటాను, COLUMN, అది కూడా సరిపోయింది. ఇప్పుడే భూపేంద్ర యాదవ్ గారు కొద్దిగా ఆ ప్రొనౌన్సియేషన్ కారంగా సత్యకలం అన్నారు, అంటే కలం అంటే పెన్. సో ఈ మూడిటికి అది సూటబుల్గా ఉంది. అటువంటి అవకాశం ఇచ్చిన నిరంతరం 3 సంవత్సరాల పాటు, దీర్ఘకాలం పాటు ప్రతి వారం నా భావాల్ని వ్యక్తీకరించే అవకాశం ఇచ్చిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం వేమూరు రాధాకృష్ణ గారికి, ఎడిటర్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా నన్ను చాలా సుదీర్ఘకాలంగా ఢిల్లీలో నా గురించి తెలిసి నా విద్యార్థి దశ నుంచి కూడా నాతో పరిచయం ఉండి, నువ్వు రాయగలవు, ఈ సమకాలీన పరిస్థితుల మీద రాయగలిగి, ఎందుకంటే సుదీర్ఘ అనుభవం నీకు ఉంది ఢిల్లీలో కానీ అనేక సంవత్సరాలుగా పెద్దలతో పనిచేయడం కారణంగా, కాబట్టి రాస్తే బాగుండని ప్రోత్సాహం ఇచ్చి నాకు ఒక వేదికని, ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి ముఖ్య కారకులైన ఆంధ్రజ్యోతి రెసిడెంట్ ఎడిటర్గా ఉంటున్న కృష్ణారావు గారికి నేను సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారి సహాయకుడిగా వెళ్ళాల్సిన అవసరం కానీ అవకాశం కానీ కలిగింది. సుదీర్ఘకాలం పాటు వారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న, జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి సహాయకుడిగా ఉంటూ పార్టీలో పెద్ద నాయకులతో సాంగత్యం, వారిని దగ్గరగా వారి వ్యక్తిత్వాన్ని గమనించే అవకాశం నాకు కలిగింది. రామచంద్రమూర్తి గారు మాట్లాడుతూ, సరే విషయం ఉంటుంది కానీ చివరికి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారిని ఆకాశానికి ఎత్తేస్తుంటారు అని వారు అన్నారు.
చాలామంది కూడా అంటుంటారు చాలా బాగుందండి, కానీ చివరికి వచ్చేసరికి నేనైనా ప్రవచనాలు ఇవ్వడానికి స్వామీజీనా లేక అందరికీ జ్ఞానం పంచడానికి గురూజీనా? నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ కార్యకర్తని. ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను ఇక్కడికి కార్యకర్తగా ఉంటున్నానో ఆ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఈ దేశంలో ఎటువంటి సమూలమైన మార్పులు తీసుకొచ్చిందో, సకారాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందో, గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందో చెప్పే ప్రయత్నమే నేను ఈ ఆర్టికల్ ద్వారా చేస్తున్నా. ఇంకా నేను ఎవరి గురించి రాస్తాను? నా పార్టీ సిద్ధాంతాల గురించి రాస్తాను, నా పార్టీ నాయకత్వం గురించి రాస్తాను, నా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ సమాజంలో జరుగుతున్న సమూల మార్పుల గురించి చెప్తాను, పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న చర్యల గురించి చెప్తాను, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే వైనం గురించి చెప్తాను, కానీ వేరే చెప్పలేను కదా. అందుకని నేను ఇవే రాస్తాను, ఇవే రాయగలను. నిన్న కూడా ఒక ఆయన మొన్న కలిశారు స్నేహితుడి ఇంట్లో, పరిచయం చేస్తే I read your American నుంచి వచ్చారు, read few of your articles, but why do you write only on Modi అన్నాడు. Why do I write only on Modi? Why do I write only on BJP? If I don't write how Modi ji, after becoming Prime Minister, with his astounding leadership qualities, with his out-of-box ideas, with his innovative thinking, with his robust foreign policy, with his humane values, having inherited a bankrupt economy despite pandemic and global challenges, has transformed India into one of the 6th largest economies of the world. If I don't write, then I am failing as a citizen of India. If I don't write about the nation first philosophy of Narendra Modi ji, then I am failing as citizen of India. If I don't write about his people first philosophy, how he has ensured the social security of the vulnerable sections of the society, and how he is building future for the youth of this country, then I am failing as party karyakarta. That's the reason why I write about only Modi ji and only BJP. I am a BJP karyakarta. It's quite obvious that I write about these two things. ఎన్నో నిర్ణయాత్మక చర్యలు, ఎన్నో నిర్మాణాత్మక నిర్ణయాలు, ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలుగా పరిపాలన అందించిన నాయకులకు తెలియదా? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి ఆ మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు కాబట్టి నరేంద్ర మోడీ గారి నుంచి రాసే ప్రయత్నం. రైతాంగం, ఏ రైతులకు పంటకు పెట్టుబడి ఇవ్వాలనే గతంలో తెలియదా? వాళ్ళకి సమగ్ర పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలనే విషయం తెలియదా? వాళ్ళ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలి, వారికి కూడా అందరికి క్రెడిట్ కార్డులు ఉండడం, రైతులు మాత్రం ఎందుకు అది తెలియదా? ఉద్యోగస్తులు పెన్షన్లు ఉన్నాయి, మరి రైతులకు కూడా పెన్షన్లు ఉండాలని తెలియదా? గ్రామాల ఆర్థిక పరిపుష్టి కోసం గ్రామాల రూపురేఖలను సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారే, అందుకోసమే నరేంద్ర మోడీ గారి గురించే రాసే ప్రయత్నం. మహిళా సాధికారత కోసం ఉజ్వల కావచ్చు, లేదా ఈ దేశంలో 65 కోట్ల మంది యువత ఉంటే ఆర్గనైజ్ సెక్టార్లో కేవలం 3 కోట్ల ఉద్యోగాలు మాత్రమే ఉంటే ఒక కొత్త ఆలోచనలు రూపకల్పన చేసి ముద్రా యోజన ద్వారా 35 కోట్ల మందికి 19 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఇచ్చి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేలాగా చేస్తున్నాడే, అందుకోసమే రాసే ప్రయత్నం చేయాలి. స్టాండప్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని అనేక రకమైన కార్యక్రమాలు. ఇవాళ స్టార్టప్ ఇండియా, ఈ దేశంలో యువత అపారమైన మేధో సంపత్తి కలిగిన యువత ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహం లభించాలి. దానికోసం స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వడం కారణంగానే ఇవాళ ఈ దేశంలో 70,000 స్టార్టప్లు నడుస్తున్నాయి. ఇవాళ మీరు బంగ్లాదేశ్ బార్డర్కి పోతే, నేను ఉత్తరప్రదేశ్లో పనిచేస్తాను, లఖీంపూర్ దగ్గర నుంచి నేపాల్ బార్డర్లో ఎక్కడ పోయినా ట్యూటరింగ్ కనిపిస్తుంది. కేవలం 3 సంవత్సరాల కాలంలోనే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, నమ్మశక్యంగాని విషయం. 3,000 అవుట్లెట్లని, 3,000 ఫ్రాంచైజీలని మన తెలుగువాడు నిర్మించాడు. దీన్నే స్టార్టప్. యువతలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని గుర్తించి వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి వారి కారణంగా మరింత మందికి ఈ సమాజంలో యువతకు ఉపాధి కల్పించే ఆలంబనగా నిలిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాడు, ప్రేరణ కలిగిస్తున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారి గురించి రాసే ప్రయత్నం నేను చేస్తాను.
ఇది ఒకటి మాత్రమే కాదు, కేవలం 10.89 కిలోమీటర్ల హైవేను నిర్మిస్తే ప్రతిరోజు 27 లక్షల రూపాయల విలువైన పెట్రోల్ డీజిల్ ఆదా అవుతుంది. మీరు అర్థం చేసుకోండి, ఢిల్లీ నుంచి ముంబైకి ఇవాళ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోంది. 10.8 కిలోమీటర్ల దూరం 45 నిమిషాలు తగ్గడం కారణంగా 27 లక్షలు అంటే నెలకు 8 కోట్లు అంటే సంవత్సరానికి 90 కోట్ల పెట్రోల్ మీద ఆదా చేయగలుగుతున్నాం. ఢిల్లీ ముంబై 1250 కిలోమీటర్ల దూరం, గతంలో 24 గంటలు పట్టేది, ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తయితే కేవలం 12 గంటల్లో పోతాం. 45 నిమిషాలకే సంవత్సరానికి 90 కోట్లు ఆదా చేస్తున్నామంటే 12 గంటలు రోజుకు ఆదా చేస్తే ఎంత ఆదా అవుతుందో, సమయం తగ్గితే ఎంత ఆదా అవుతుందో అర్థం. దాని మాత్రమే కదా, పూర్తి సంపత్తిని వెల్త్ క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ఢిల్లీ బాంబే ఎక్స్ప్రెస్ వే పూర్తి అయితే దాని విలువ 90, ఇప్పుడు ఖర్చు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ 90,000 కోట్లు. రోడ్డు పూర్తయితే దాని విలువ 2 లక్షల కోట్లు. ఎందుకు ఊరికే పెరిగిందా? 120 లక్షల కోట్ల నుంచి వాళ్ళ 235 లక్షల కోట్లకి మన దేశ జీడిపి పెరిగిందంటే ఊరికే జరిగిందా? 67 సంవత్సరాల్లో జరిగింది, కేవలం 8 సంవత్సరాల కాలంలోనే డబుల్ అయిందే, ఊరికే అయిందా? దార్శనికత లేకుండా ఇవన్నీ సాధ్యమయ్యాయా? ఇవి చెప్పడం కోసమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నన్ను ఎవరైనా దీంట్లో ప్రశంసించే వాళ్ళు కానీ అభినందించే వాళ్ళు కానీ 50 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళనే చూస్తుంటాను నేను. యువత ఎవరు కూడా వచ్చి, ఈవెన్ మా పార్టీ కార్యకర్తలు కూడా, అన్నా నువ్వు బాగా రాస్తున్నావు అని చెప్పి, రాస్తున్నావు అన్న, ఏం రాసానయ్యా ఈ వారం అన్నాడు. అంటే అదే నా ఏదో రాసావన్నా, హెడ్డింగ్ చూస్తాడు సమర్థన్ పోర్టల్, ఏదో పోర్టల్ గురించి రాసావన్నా అంటే కంటెంట్ చూడ్డు. కానీ నాకు సంతోషం వేసేదంటే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు అనేక మంది నాకు ఎక్కడన్నా కలిస్తే చెప్తుంటారు బాగా రాస్తుంటావు అని. నేను ఏంటంటే ఈ వారం అది కూడా చెప్తుంటారు. అది కాస్త సంతోషం వస్తుంది, నాకు కొద్దిగా రాయాలనే ఉత్సాహము ప్రేరణ కూడా దానివల్ల కలుగుతుంటుంది. మనం చూసాం, మనం పేపర్లో ఒకే రోడ్డు 75 కిలోమీటర్లు 48 గంటల్లో నిర్మించారు. అదే కమిట్మెంట్. నేను వ్యక్తీకరించే భావాలతో అందరూ అంగీకరించాల్సిన అవసరం లేదు. నేను నా అంతకు నేను సత్యమే రాస్తున్నా, నేను నిజమే రాస్తున్నా. ఎవరికైనా విభేదాలు ఉండొచ్చు, విభిన్న ఆలోచనల నుంచే ఏ సమస్యకైనా దిశానిర్దేశం జరుగుతుంది. అందుకే ఇటువంటి వాటి మీద చర్చ జరగాల్సింది. ఇవాళ జయప్రకాష్ నారాయణ గారిని ఇవాళ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పిలవడానికి కారణం కూడా అదే. చర్చ జరగాల్సింది ఈ దేశంలో జరుగుతున్న విషయాల మీద. ఏదైనా ఒప్పు చెప్తే దాన్ని ప్రశంసించాల్సింది, తప్పు జరిగితే దాన్ని విమర్శించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి వారి సమాజంలో అవసరం ఉంది. చర్చ జరిగినప్పుడే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన నిర్ణయాలు తీసుకోబడతాయి, ప్రజల్లో అవగాహన కల్పించబడుతుంది. ఈ డిస్కషన్ ఇనిషియేట్ చేసిన జయప్రకాష్ నారాయణ గారికి నేను అడగగానే ఈ పుస్తకానికి ఫోర్వర్డ్ అంటే సత్యవాక్కు అని, ముందు మాట సత్యవాక్కు అని పేరు ఇచ్చారు వారు. రాయడమే కాకుండా ఈ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన రామచంద్రమూర్తి గారికి, ముఖ్యంగా ఇవాళ ఎక్కడో కరీంనగర్లో కార్యక్రమం ఉన్నప్పటికి కూడా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన బండి సంజయ్ గారికి, ఎంఎస్కో యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉంది. మంచి కార్యక్రమాన్ని వారు ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇంతమంది సమయాన్ని వెచ్చించి ఇంతమంది వక్తలు చెప్పిన విషయాల్ని విని, ముఖ్యంగా నా అధిక ప్రసంగాన్ని కూడా ఓపికగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.